నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఫైనల్ వార్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈసారి కూడా కప్ గెలిచి మూడోసారి టీ20 ఛాంపియన్గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత జట్టు కసిగా ఉంది. మరోపక్క భారత్కు ధీటుగా కివీస్ జట్టు కాలు దువ్వుతోంది. మొదటిసారి వరల్డ్ కప్ గెలవాలని న్యూజిలాండ్ చాలా పంతంగా ఉంది. రెండు జట్ల భీకర ఆంక్షల నడుమ ఫైనల్ వార్ హోరాహోరీగా సాగడం ఖాయమంటున్నారు క్రీడారంగ విశ్లేషకులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సూపర్ 8లో ఒక్క దక్షిణాఫ్రికాతో మాత్రమే ఓటమి చెందిన భారత జట్టు సెమీఫైనల్లో బలమైన ఇంగ్లాండ్పై సంచలన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో పేపర్పై బలంగానే కనిపిస్తోన్న భారత జట్టు ఫీల్డింగ్లో మాత్రం అంత నిలకడగా లేదు. బ్యాటింగ్లోనూ భారత బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే 7th డౌన్ వరకు భారత్కు బలమైన బ్యాటింగ్ లైనప్ మాత్రం ఉంది. వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న అభిషేక్ శర్మ తన స్థాయిలో పెద్ద స్కోర్ చేస్తే భారత్కు మరో కప్ ఖాయమంటున్నారు నిపుణులు. మరోవైపు సంజు శాంసన్ గత 2 మ్యాచ్ల్లో చేసిన మ్యాజిక్ ను రిపీట్ చేస్తే ఫైనల్లో ప్రత్యర్థికి చుక్కలే అంటున్నారు వారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ 2026 వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో మొదటి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది సూర్యకుమార్ సేన. ఆ తరువాత నమీబియాపై 93 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించింది ఇండియా. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 61 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సాధించి వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్పై తన ఆధిక్యాన్ని కొనసాగించింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. పాకిస్తాన్ పై సునాయాస విజయం సాధించిన భారత్ ఆ తరువాత నెదర్లాండ్స్ పై మాత్రం గెలవడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. కేవలం 17 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించగలిగింది. లీగ్ దశలో 4 మ్యాచ్ల్లోనూ గెలిచిన ఇండియా సూపర్ 8లో అడుగుపెట్టింది. సూపర్ 8లో జింబాబ్వేపై 72 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా చేతిలో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది భారత్. సెమీస్ బెర్త్ అందుకోవాలంటే గెలిచి తీరాల్సిన దశలో వెస్టిండీస్ పై అద్భుతమైన విజయం సాధించింది. సంచలన ఓపెనర్ సంజు శాంసన్ వీరోచిత బ్యాటింగ్ తో భారత్ ఈ విజయం సాధించగలిగింది. ముంబైలో జరిగిన సెమీఫైనల్లో బలమైన ఇంగ్లాండ్ తో తలపడింది భారత్. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజు శాంసన్ మరోసారి రెచ్చిపోయి 89 పరుగులు చేసి భారత స్కోర్ను పరుగులు పెట్టించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్, శివం దుబేలు కూడా వేగంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలు సిక్సర్లతో దూకుడు పెంచడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. 254 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు భారత్ కు ముచ్చెమటలు పట్టించింది. జాకబ్ బెథెల్ అద్భుతమైన సెంచరీ చేసి తన జట్టును ఇంచుమించు గెలిపించినంత పనిచేశాడు. భారత బ్రహ్మాస్త్రం బుమ్రా వేసిన 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇవ్వడమే మ్యాచ్ను భారత్ వైపు మళ్లేలా చేసింది. చివరి బంతి వరకు ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్లో భారత్ మ్యాచ్ గెలిచి ఉండొచ్చు, కానీ ఇంగ్లాండ్ జట్టు క్రీడాభిమానుల మనసులు గెలుచుకుంది. సెమీస్లో విజయంతో ఫైనల్ కు అర్హత సాధించింది భారత్. ఒకే ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు కప్ గెలుచుకోవచ్చు. ఈసారి కూడా కప్ గెలిస్తే అది భారత కీర్తి కిరీటంలో ఒక కలికితురాయిలా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇంతవరకు టీ20 వరల్డ్ కప్ ను 3 సార్లు గెలిచిన జట్లు లేవు. ఈసారి గెలిస్తే భారత్ ఆ చరిత్ర సృష్టిస్తుంది. అయితే అది అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఫైనల్లో న్యూజిలాండ్ రూపంలో భారత్ కు బలమైన ప్రత్యర్థి ఉంది. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ భారత్ కు న్యూజిలాండ్ సమవుజ్జీనే. అయితే ఫీల్డింగ్ లో మాత్రం న్యూజిలాండ్ భారత్ కన్నా చాలా మెరుగ్గా ఉంది. అదే ఫైనల్ పోరులో కీలకం కావచ్చునంటున్నారు క్రీడారంగ విశ్లేషకులు. అయితే టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ లో న్యూజిలాండ్ పర్యటించినప్పుడు టీ20 సిరీస్ లో భారత్ ముందు న్యూజిలాండ్ తేలిపోయింది. కివీస్ కెప్టెన్ శాంట్నర్ అయితే భారత్ కు ఎంత టార్గెట్ ఇచ్చినా సరిపోదని చమత్కరించారు కూడా. ఈ టోర్నీలో భారత్ ను ఆందోళనకు గురిచేస్తోన్నది ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాలే. ఈ టోర్నీలో జింబాబ్వేపై ఒక్క అర్ధశతకం మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ అభిషేక్ శర్మ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లీగ్ దశలో సత్తా చాటినా ఆ తరువాత సూపర్ 8లో పేలవంగా ఆడాడు. చివరి 2 మ్యాచుల్లో సంజు శాంసన్ వీర విహారం భారత్ కు కొత్త బలాన్ని ఇచ్చింది. సంజు ఇదే ఫామ్ ను ఫైనల్లో కొనసాగిస్తే కివీస్ కు చుక్కలు కనిపించడం ఖాయం. టీ20లో ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్ గా ఉన్న వరుణ్ సెమీఫైనల్లో భారీగా పరుగులు ఇచ్చుకోవడం ఆందోళన కలిగించే అంశమే. కాకపోతే బూమ్రా మాత్రం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అదే భారత్ కు 1000 ఏనుగుల బలమంటున్నారు విశ్లేషకులు. 2007లో మొదటిసారి భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు ధోనీ సారథ్యంలో భారత్ అన్ని రంగాల్లో రాణించింది. ఫైనల్లో పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించి కప్ ఎగరేసుకుపోయింది ధోనీ సేన. ఆ తరువాత 2014లో ఫైనల్ చేరిన శ్రీలంక చేతిలో పరాజయం పాలై రన్నరప్ గా నిలిచింది భారత్. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు తిరుగులేని శక్తిగా దూసుకుపోయింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించి కోట్లాది మంది భారతీయులను మురిపించింది రోహిత్ ఆర్మీ. ఈ టోర్నీలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి మంచి స్కోర్లు చేశాడు. ICC Men's T20 Cricket World Cup Champions 2024. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన భారత్ ను ఓ రికార్డు ఊరిస్తోంది. ఇంతవరకు వరల్డ్ కప్ టోర్నీలు నిర్వహించిన ఆతిథ్య జట్లు కప్ గెలిచిన సందర్భాలు లేవు. ఈసారి భారత్ గెలిస్తే ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది. ధోనీ, రోహిత్ శర్మ బాటలో సూర్యకుమార్ యాదవ్ భారత్ కు కప్పును అందిస్తే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఫైనల్ జరగబోయే అహ్మదాబాద్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దది. 132,000 మంది సామర్థ్యంతో నిర్మించారు ఈ స్టేడియాన్ని. తొలి బంతి నుంచే స్టేడియం హోరెత్తడం ఖాయం. ఇక కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయి ఫైనల్ మ్యాచ్ ను వీక్షిస్తారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బరువును భుజాలకెత్తుకుని సూర్యకుమార్ ఆర్మీ సత్తా చాటాల్సి ఉంది. టీ20 క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ న్యూజిలాండ్. అయినా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క టీ20 వరల్డ్ కప్ కూడా గెలవలేదు కివీస్ జట్టు. ఆ లోటును తీర్చుకుని చరిత్ర తిరగరాయటానికి ఇదే సరైన అదునుగా న్యూజిలాండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. లీగ్ దశలో దక్షిణాఫ్రికాతో తడబడిన కివీస్ సెమీస్లో అదే దక్షిణాఫ్రికాపై తిరుగులేని విజయంతో ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ చేరింది. తనదైన రోజున ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగల సత్తా న్యూజిలాండ్ సొంతం. కివీస్ ఓపెనర్లు సూపర్ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు వరమనే చెప్పాలి. ఇక బౌలింగ్లోనూ కివీస్ బలంగానే ఉంది. ఫైనల్లో భారత్ను తక్కువగా అంచనా వేయటం లేదు కివీస్. అలాగని భారత్కు భయపడటం కూడా లేదు. పక్కా ప్రణాళికలు, వ్యూహాలతో సమరానికి సన్నద్ధమవుతోంది. స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ లేకుండా న్యూజిలాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ టోర్నీకి వచ్చింది. క్లాస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్టు చాలా బలంగానే ఉంది. లీగ్ దశలో మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడింది న్యూజిలాండ్. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలోనే ఛేదించింది న్యూజిలాండ్. టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడ్డ న్యూజిలాండ్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ను దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ 17.1 ఓవర్లలోనే చేస్ చేసేసింది. అది కూడా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది ఆఫ్రికా జట్టు. ఈ పరాజయం న్యూజిలాండ్ ను ఇరకాటంలో పడేసింది. ఆ తరువాత మ్యాచ్లో న్యూజిలాండ్ పై 173 పరుగుల స్కోర్ చేసింది కెనడా. ఈ స్కోర్ను కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలోనే సాధించి ఘన విజయం సొంతం చేసుకుంది న్యూజిలాండ్. సూపర్ 8లో పాకిస్తాన్తో జరిగిన తరువాతి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో చెరో పాయింట్ తెచ్చుకున్నాయి న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు. తరువాతి మ్యాచ్లో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది న్యూజిలాండ్. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 168 పరుగులు చేసింది. ఆ తరువాత శ్రీలంక కేవలం 107 పరుగులు మాత్రమే చేయడంతో ఘోర పరాజయం తప్పలేదు. సూపర్ 8లో జరిగిన 3 మ్యాచ్లో న్యూజిలాండ్ కు మరో భంగపాటు తప్పలేదు. ఇంగ్లాండ్ తో తలపడిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసింది. దాన్ని ఇంగ్లీష్ టీం ఆడుతూ పాడుతూ చేసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడింది న్యూజిలాండ్. అంతవరకు పరాజయమన్నదే ఎరుగని దక్షిణాఫ్రికా జట్టు సెమీస్లో చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 12.5 ఓవర్లలోనే 173 పరుగులు చేసిన న్యూజిలాండ్ తాను అల్లాటప్పా టీంని కాదని హెచ్చరికలు జారీ చేసింది. ఓపెనర్లు ఫిన్ ఎలెన్, సిఫెట్లు ఇద్దరూ రాణించారు.
అలెన్ సెంచరీ చేయగా సిఫెట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ విజయంతో 2026 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతవరకు ఒక ప్రస్థానం. అయితే కప్ గెలవాలంటే ఈ ప్రస్థానం సరిపోదు. ఫైనల్ పోరులో సత్తా చాటితేనే కప్ చేతికి దక్కుతుంది. అది అంత తేలికేమీ కాదు. ఎందుకంటే అవతల ఉన్న ప్రత్యర్థి సాధారణ జట్టు కానే కాదు. నవ యువకులతో చురకత్తుల్లాంటి బ్యాటర్లతో నిండిన భారత జట్టుతో పోరు అంటే ఎవరికైనా పెను సవాలి. ప్రత్యేకించి ప్రస్తుత భారత టీ20 జట్టు ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడనే పడదు. చివరి బంతి వరకు పోరాటం చేస్తూనే ఉండడం భారత జట్టు ప్రత్యేకత. న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే ఓపెనర్లు ఫిర్నెలెన్, సిఫెట్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. అరివీర భయంకరమైన బౌలర్లను సైతం ఖాతరు చేయకుండా షాట్స్ ఆడడం వీరి ప్రత్యేకత. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ డెవాన్ కాన్వే అయితే స్పెషలిస్ట్ టీ20 ప్లేయర్. ఏ ప్రత్యర్థి అయినా సరే న్యూజిలాండ్ జట్టులో ముందుగా కాన్వే వికెట్ తీస్తే సగం పనైపోయిందని భావిస్తాయి. మిడిల్ ఆర్డర్లో మిస్టర్ డిపెండబుల్ రచిన్ రవీంద్ర ఉండనే ఉన్నాడు. క్రికెట్లోని 3 ఫార్మాట్లలోనూ తిరుగులేని సత్తా చాటుతోన్న ఈ యువ ఆటగాడు క్రీజులో నిలబడితే చాలు పరుగుల వరద పారడం ఖాయం. గ్లెన్ ఫిలిప్స్, డరిల్ మిచెల్లు అత్యంత భయంకరమైన హిట్టర్లు. బంతిని అత్యంత నిర్దాక్షణ్యంగా బాధేస్తారు. గొప్ప బ్యాటర్లే కాదు, అంతకు మించి తిరుగులేని ఫీల్డర్లు కూడా ఈ ఇద్దరు. ఎన్నో కళ్లు చెదిరే క్యాచులు పట్టిన ఫిలిప్స్ ఎన్నో బౌండరీలను అడ్డుకుని ప్రత్యర్థులను చికాకులు పెడతాడు కూడా. కెప్టెన్ శాంట్నర్ అద్భుతమైన ఆల్రౌండర్. క్లాసిక్ స్పిన్ తో బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. బ్యాటింగ్ చేస్తే ఎలాంటి బౌలర్నైనా సిక్సర్ బాదయ్యగలడు. మంచి ఫినిషర్ గా పేరు గడించాడు కూడా. ఇక బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, లోకీ ఫెర్గ్యూసన్, కైల్ జేమిసన్లు బ్యాటర్లకు చుక్కలు చూపించే బంతులు వేయడంలో నిపుణులు. మొత్తానికి బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ కూడా చిరుత పులుల్లాంటి ఆటగాళ్లే ఉన్నారు. దీనికి అదనంగా ప్రతి ఆటగాడు గొప్ప ఫీల్డర్ కావడం న్యూజిలాండ్ కి వరమే. టోర్నీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లతో మర్చిపోలేని పరాజయాలు న్యూజిలాండ్ జట్టులోని బలహీనతలకు అద్దం పడుతున్నాయంటున్నారు విశ్లేషకులు. క్రీడా స్ఫూర్తికి మారుపేరు న్యూజిలాండ్ జట్టు. తమపై గెలిచిన జట్టును మనస్ఫూర్తిగా అభినందించడం న్యూజిలాండ్ ఆటగాళ్ల ప్రత్యేకత. అందుకే న్యూజిలాండ్ జట్టును ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ను ఇష్టపడే ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. తమ దేశ జట్టుపై న్యూజిలాండ్ గెలిచినా సంబరపడే క్రీడాభిమానులు అన్ని దేశాల్లోనూ ఉన్నారంటే న్యూజిలాండ్ గొప్పతనం అర్థమవుతుంది. వరల్డ్ కప్ గెలుచుకోవడానికి అవసరమైన అన్ని అర్హతలు, సామర్థ్యాలు న్యూజిలాండ్ కు ఉన్నాయి. కాకపోతే టీ20 క్రికెట్ వారంటేనే ప్రత్యేకమైనది. ఆ పర్టికులర్ డే నాడు ఎవరు బాగా ఆడితే వారే విజయ కేతనం ఎగరేస్తారు. పైగా 20 ఓవర్ల మ్యాచ్లో కేవలం కొన్ని బంతులే మ్యాచ్ గమనాన్ని మార్చేస్తాయి. అది ఫలితాన్ని తారుమారు చేస్తుంది. విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించిన వారే చివరి నవ్వు నవ్వగలుగుతారు. ఫైనల్ వార్లో అదే జరగనుంది. ఈసారి ఫైనల్ గెలిచి మొదటిసారి టీ20 వరల్డ్ కప్ ను దక్కించుకోవాలని కివీస్ జట్టు చాలా పంతంగా ఉంది. అందుకు తగ్గట్లే ప్రాక్టీస్ చేస్తోంది కూడా. ఫైనల్ వార్ హోరాహోరీగా సాగటం ఖాయమంటున్నారు క్రీడారంగ విశ్లేషకులు. 2 బలమైన జట్ల మధ్య జరుగుతోన్న యుద్ధం ఇది. 2 కొదమ సింహాలు కొట్లాడుకుంటే గెలుపు ఎవరిదో ఊహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు. ఫైనల్ వరకు దూసుకురావటం, ఫైనల్ వార్లో చేతులెత్తేయటం న్యూజిలాండ్కు ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే కొనసాగుతుందా లేక చరిత్రను తిరగరాస్తారా అన్నది చూడాలంటున్నారు వారు. ఫైనల్లో హాట్ ఫేవరెట్ ఇండియానే అంటున్నారు వెటరన్ క్రికెటర్లు. ఎవరోడినా ఎవరు గెలిచినా అంతిమంగా విజయకేతనం ఎగిరేసేది క్రికెటే అంటున్నారు నిపుణులు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అత్యంత పెద్దది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్ వార్కు ఇదే వేదిక. కాగితాలపై చూస్తే 2 జట్లు చాలా బలంగా ఉన్నాయి. ఆట తీరులో మాత్రం చాలా తేడాలున్నాయంటున్నారు విశ్లేషకులు. భారత జట్టునే తీసుకుంటే జట్టులోని 11 మంది ఆటగాళ్లలో మిగతా 10 మంది ఒక ఎత్తు, ఒక్క బూమ్రా ఒక్కరే ఒకెత్తు. కొన్నేళ్లుగా దీన్ని బలంగా చాటి చెబుతూనే వస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ప్రతి జట్టులోనూ మెరికల్ లాంటి బౌలర్లు ఉన్నారు. అయితే బుమ్రా స్థాయి మ్యాచ్ విన్నర్ మాత్రం ఇంకే జట్టులోనూ లేరనే చెప్పాలి. ఎందుకంటే కేవలం బుమ్రా బౌలింగ్ వల్లనే భారత్ చాలా మ్యాచుల్లో గెలిచింది. ఓడిపోతామనుకున్న మ్యాచ్లను కూడా తన బౌలింగ్ మ్యాజిక్ తో గెలిపించిన యోధుడు బుమ్రానే. ఇప్పుడు ఫైనల్లోనూ బుమ్రాపైనే భారత జట్టు ఆశలన్నీ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇండియన్ టీంకున్న ప్రధానమైన స్ట్రెంగ్త్ జస్ప్రీత్ బుమ్రా. ఈ వరల్డ్ కప్ లో 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కానీ బుమ్రా లాంటి బౌలర్ ఏ టీంలో కూడా లేదు. ఏ ఫేజ్ లో అయినా, పవర్ ప్లే అయినా, మిడిల్ ఓవర్స్ లో అయినా, డెత్ ఓవర్స్ లో అయినా, ఎక్కడైనా కూడా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు.
కెప్టెన్కి ఎప్పుడు బ్రేక్ త్రూస్ కావాలంటే అప్పుడు బుమ్రాకి బాల్ అందిస్తే అతను ఆ మ్యాజిక్ చేసి పెడతాడు. ఇక మిగతా జట్టు గురించి చెప్పాలంటే ఈ ప్రత్యేక భారత జట్టు చాలా బలంగా ఉంది. ఈ టోర్నీనే తీసుకుంటే ఓసారి ఇషాంత్ కిషన్ మెరిసి విజయం తెచ్చాడు, మరోసారి హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. గత 2 మ్యాచుల్లో సంజు శాంసన్ సూపర్ హిట్టింగ్ తో ప్రత్యర్థులకు భయం అంటే ఏంటో చూపించాడు. విషయం ఏంటంటే ఒకరు ఫామ్ లో లేకపోయినా జట్టుకు ఎలాంటి ఇబ్బంది రావడం లేదు. ప్రతి మ్యాచ్లోనూ ఎవరో ఒకరు జట్టు విజయ బాధ్యతను భుజాలకెత్తుకుంటున్నారు. ఇదే భారత్ యొక్క అసలు బలం అంటున్నారు నిపుణులు. టీంలో ఒక్క ప్లేయర్ మీద మన వాళ్ళు ఆధారపడలేదు. ఒక మ్యాచ్లో సూర్యకుమార్ గెలిపిస్తే, ఒక మ్యాచ్లో ఇషాంత్ కిషన్, మరో మ్యాచ్లో సంజు శాంసన్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, ఇలా ప్రతి మ్యాచ్లో ఒక్కొక్క మ్యాచ్ విన్నర్ ఎమర్జ్ కావడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. భారత జట్టును ఆందోళనకు గురి చేస్తోన్న అంశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి ఫీల్డింగ్ లో భారత్ తేలిపోతోంది. ఒక్క సెమీఫైనల్స్ లో మాత్రం ఫీల్డింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మిగతా మ్యాచుల్లో లడ్డూ లాంటి క్యాచుల్ని సైతం భారత ఆటగాళ్లు వదిలేశారు. ఫైనల్లో ఫీల్డింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందంటున్నారు నిపుణులు. ఇక బౌలింగ్ లో మన తురుపు ముక్క అనుకుంటోన్న వరుణ్ చక్రవర్తి సూపర్ 8 నుంచి చాలా పరుగులు ఇచ్చేస్తున్నాడు. వికెట్లు అంతగా తీయడం లేదు. అలాగే ఓపెనర్ అభిషేక్ శర్మపై చాలా ఆశలు పెట్టుకుంటే అతను ఈ టోర్నీకి ముందు ఆడిన విధంగా ఆడలేకపోతున్నాడు. ఇండియాకున్న మేజర్ డెఫిషియన్సీ లోపం ఏంటంటే ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోవడం. 13 క్యాచ్లు వదిలేశారు మన టీం. అయితే ఆ ఫీల్డింగ్ లోపాలను కూడా సెమీఫైనల్లో కవర్ చేశారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ ట్రిమెండస్ ఎఫర్ట్స్, 2 క్యాచ్లు అతను పట్టుకున్నవి, అవి టీంని బాగా లిఫ్ట్ చేసే ఇండియా గెలవడంలో ప్రధానమైన కారణంగా నిలిచాయి. సో అలాగే ఫీల్డింగ్ సెమీఫైనల్ చేసినట్టు అదే స్థాయిలో ఫీల్డింగ్ చేస్తే ఆ లోపం కూడా కవర్ అయిపోతుంది. మరొక రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలిగితే ఇండియా ఫైనల్ గెలుస్తుంది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే జట్టులో అరివీర భయంకరులైన ఆటగాళ్లైతే ఉన్నారు. వారు తమ స్థాయిలో ఆడితే ఎలాంటి జట్టు మీద అయినా ఘన విజయాలు సాధించడం ఖాయం. కాకపోతే వారి బలమంతా కాగితాలకే పరిమితమవుతోంది. క్షేత్రస్థాయిలో కివీస్ ఆటగాళ్లు అంతగా రాణించడం లేదు. ఓపెనర్లు ఇద్దరూ బాగానే రాణిస్తున్నారు. కాకపోతే మిడిల్ ఆర్డర్లో రచిన్ రవీంద్ర కానీ, డరిల్ మిచెల్ కానీ, గ్లెన్ ఫిలిప్స్ కానీ గొప్పగా ఆడడం లేదు. వారి ఆటలో ఎక్కడో లయ తప్పినట్లే కనిపిస్తోంది. బౌలర్లలోనూ అంతే. హెన్రీ, డఫీలు చాలా ప్రభావవంతమైన బౌలర్లే. కానీ ఈ టోర్నీలో వారు తమదైన ముద్ర వేయలేకపోయారు. దీనిపైనే న్యూజిలాండ్ జట్టు యాజమాన్యం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్ ఇస్ వెరీ వెరీ ఎఫిషియంట్ టీం. వాళ్ళు కూడా ఒక ప్లేయర్ మీద డిపెండ్ కాదు, టీమ్ ఎఫర్ట్ మీద నమ్ముకునే టీం. టీంలో ప్రతి ఒక్కరు స్మాల్ కంట్రిబ్యూషన్స్ ఇచ్చే టీం. బట్ ఈ వరల్డ్ కప్ లో మనం చూసింది ఏంటంటే వాళ్ళు ఓపెనర్స్ టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ అలన్ చాలా బాగా ఆడుతున్నారు. సెమీఫైనల్లో వాళ్ళు గెలిచారంటే అంత సునాయాసంగా. దానికి ప్రధానమైన కారణం ఆ ఓపెనింగ్ జోడీ మాత్రమే. కానీ మిగతా బ్యాటింగ్ లో అంత స్ట్రెంత్ నాకు కనబట్టలేదు. రవీంద్ర గానీ, మిచెల్ గానీ, చాప్మన్ గానీ ఇంతవరకు పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. సో న్యూజిలాండ్ టీమ్ స్ట్రాంగ్, కానీ వాళ్ళని మనం పేపర్ మీద చూసి వాళ్ళ ఆట తీరుని మనం అంచనా వేయాలి. సూపర్ ఓవర్ కి వెళ్లకపోతే విశ్వ విజేత ఎవరనేది 40 ఓవర్లలో తేలిపోతుంది. అంటే 240 బంతుల్లో జాతకాలు తేలిపోతాయి. వైడ్లు, నో బాల్స్ వేస్తే మరికొన్ని బంతులు పెరగొచ్చు. ఎవరు గెలవాలన్నా మొత్తం శక్తి సామర్థ్యాలన్నీ ఖర్చు చేయక తప్పదు. విజయం అనేది తేలికగా రానే రాదు. అందులోనూ ఫైనల్ వంటి నిర్ణాయక మ్యాచ్లో ఎవరూ విజయావకాశాలను వదులుకోరు. అలాగే ఎవరికీ సునాయాసంగా గెలిచే అవకాశాలను ఇవ్వరు. గెలవాలంటే విజయాన్ని గుంజుకోవాల్సిందే. అలా చేయాలంటే ప్రతి ఒక్కరూ 100% ఆటపై దృష్టి పెట్టి మనసుతో ఆడాల్సిందే. అలా ఆడిన జట్టే వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది. అది భారత్ కావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.